శాస్త్రాల్లో వీర్యం యొక్క ఉల్లేఖన ఉన్నది. దాన్ని సంరక్షించి కాపాడుకున్నవాడు కేవలం పిల్లల్ని కనడానికి మాత్రమే వాడు సహధర్మచారిణితోనే మాత్రమే స్కళించుకునేవాడు పరమశ్రేష్ఠుడైనటువంటి పురుషోత్తముడు. ఆయన పరిపూర్ణమైన జీవకళలతో వర్ధిల్లుతాడు. దైవం ఆయనకు దగ్గరగా ఉంటుందని చెప్పారు. నేచర్ ఆయనకు రెస్పాండ్ అవుతుందని చెప్పారు. ఆపత్కాల సమయమునందు ఆయన ఏదైనా కోరుకున్నా తొందరగా స్పలిస్తుంది. ఎందుకంటే వీర్యంకి నేచర్కి చాలా దగ్గర సిబ్లింగ్స్ ఉన్నాయి కాబట్టి. 84 లక్షల జీవరాశులు ఉండేటటువంటి జీవ రసాయన అమృత శక్తి ఏదైతే ఉన్నదో అదే వీర్యధాతువు. ఓకే, అది ఎక్కడ పడితే అక్కడ చిందించుకోవడం వలన ఆ పడ్డ ప్రదేశంలో రావు ఉండొచ్చు, దుష్టశక్తి ఉండొచ్చు, నెగిటివిటీ ఉండొచ్చు. దాంతో ఇది కనెక్ట్ అయిపోయి నీ జీవ అస్తిత్వాన్ని చెరపగలదు. నీ మీద తప్పకుండా ప్రభావం పడుతుంది. ఓకే, చాలా దౌర్బల్య స్థితిలో ఉన్నారండి సమాజంలో. ఏది తెలియదు ఇప్పుడు ఉన్నోళ్ళకు. చాలా అసలు గాఢ